నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ నాయకుల ఏడుపు రాజకీయం మొదలుపెట్టింది. ఒక ఆడబిడ్డ ఏడుపుని అవమానించేలా మాట్లాడుతోంది. కట్టుకున్న భర్త దూరమయ్యారన్న ఆవేదన ఒకవైపు, కడుపున పుట్టిన బిడ్డలు అనాథలయ్యారన్న వేదన మరోవైపు గూడు కట్టుకోగా అవి కన్నీళ్ల రూపంలో బయటికి వచ్చాయి. అలా గోపన్నను గుర్తు చేసుకుంటూ సునీతమ్మ కన్నీళ్లు పెట్టుకుంటే అది కృత్రిమ ఏడుపంటూ కాంగ్రెస్ నాయకులు నోటికొచ్చినట్టు కూస్తున్నారు. ఎన్నికల వేళ ఏ పార్టీకైనా రాజకీయం అవసరమే, కానీ మరీ ఇంత నీచంగా, మరీ ఇంత దారుణంగానా రాజకీయాలు చేసే పద్ధతి ఇదేనా? కాంగ్రెస్ పార్టీ కుసంస్కారానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? కాంగ్రెస్ నాయకులు ఎంత అమానవీయంగా ప్రవర్తిస్తున్నారంటే ఏడుపును కూడా తమ చిల్లర రాజకీయాలకు వాడుకుంటున్నారు. నిన్న అంతమంది జనాన్ని చూసేసరికి గోపన్న యాదికొచ్చిన బాధలో కన్నీళ్లు పెట్టుకుంటే కృత్రిమ ఏడుపంటూ ఏడుపుగొట్టు వ్యాఖ్యలు చేశారు. ఆడబిడ్డ ఏడుపును అవమానించారు. ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా? ఇంతకంటే ఘోరం మరొకటి ఉంటుందా? ఆడబిడ్డ ఏడుపు సినిమాలాగా రాజకీయాలు చేయాలి, కానీ మరీ ఇంత నీచంగా చేయాలా? బీఆర్ఎస్ మీటింగ్ లో అంతమందిని చూసేసరికి భర్త గుర్తుకు వచ్చి సునీత కంటనీరు ఉప్పొంగితే అంతా ట్రాష్ అంటూ కొట్టిపారేస్తారా? కష్టకాలంలో మీకు బాధలో కన్నీళ్లు రాలేదా? కుమిలి కుమిలి ఏడవలేదా? అంటే మీకో న్యాయం, ఇంకోళ్ళకో న్యాయమా? గోపన్న అంటేనే జనం, జనం అంటేనే గోపన్న. నా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ కుటుంబ సభ్యులని గోపీనాథ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు. ఈరోజు ఇంత కుటుంబం తరలి వచ్చింది ఆయన కోసం. ఆయన పైనుంచి చూస్తూనే ఉంటారు. ఎంతమందిని అండగా ఇచ్చారు నాకు. గోపీనాథ్ గారి ఆశయాల్ని అందరం కలిసి ముందుకు తీసుకువెళ్తాం. ఆ ఏడుపుల యొక్క ప్రక్రియ చూస్తుంటే ఆర్టిఫిషియల్ గా నువ్వు ఏడవాల్సిందే అని వీళ్ళు చెప్తున్నటువంటి అంతర్గతంగా కొంతమంది కార్యకర్తలు చెప్తున్నారు. అమ్మ నువ్వు ప్రతి డ్యాన్స్ ఏడవాలని ఆమె చెప్తుంటే కృత్రిమ ఏడుపు అనేటువంటిది మంచిది కాదు. ఆ సోదరి పట్ల మాకు సానుభూతి ఉన్నా, రాజకీయాలు సానుభూతి వేరు. వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకొని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కన్నీళ్లు పెట్టుకొని ఒకరు ఓదారుతుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తా ఉంది. ఒక ఆడ కూతురు కన్నీళ్లను కూడా వాళ్ళు వదిలిపెట్టేటట్టు లేరు. వాటి ద్వారా కూడా మళ్ళీ అధికారం పొంది ఈ రాష్ట్రాన్ని గతంలో దోచుకున్నటువంటి తీరుగానే మళ్లీ దోచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎలక్షన్స్ అనేది 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, కానీ ఇది 2 సంవత్సరాలకు వచ్చిందంటే ఇది దైవ నిర్ణయం. మన గతంలో అభివృద్ధి జరిగిందా, అన్యాయం జరిగిందా అనేది మీ అందరికి తెలుసు. ఒక ఆడబిడ్డ భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉంటే ఆ మాత్రం బాధ కలగదా? గతంలో ఇంతింత అడ్డం పొడుగు మాటలు మాట్లాడుతున్న రేవంత్ చార్మినార్ సాక్షిగా కన్నీళ్లు పెట్టుకోలేదా? తనను అన్యాయంగా మాటలంటున్నారని భాగ్యలక్ష్మి అమ్మవారి మీద ఆనపెడుతూ ఆవేదన వ్యక్తం చేయలేదా? అంతెందుకు, సో కాల్డ్ కాంగ్రెస్ నాయకులు కొందరు 2023 ఎన్నికలకు ముందు ఇలాగే ఏడ్చిన సందర్భాలు ఎన్నున్నాయి? అమ్ముడు బయట నాలుగు సార్లు ఓడిపోయిండు, ఒక్కసారి ఓటేసి గెలిపి రాల్చిన ధరిస్తే అక్కలకు అందరికి నమస్కారాలు. కాలు మొత్తాన్ని కూడా ఇది ఒక్కసారి గెలిపి ఒక్కసారి ఓటేసి నవంబర్ 30 నాడు గెలిస్తే మీ మధ్యలుంటా, లేకపోతే శాశ్వతం కనబడి అన్ని కుట్రలు చేస్తున్నా మీద
అన్నీ మర్చిపోయి అధికార మదంతో విర్రవీగుతూ నోటికొచ్చినట్టు మాట్లాడటం భావ్యమేనా? ఆడబిడ్డ ఏడుపు సెంటిమెంట్తో రాజకీయం చేయాలనుకునే నీచ సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉంటుందేమో కానీ ఇంకెక్కడా దాన్ని ఆచరించరు, అభిషలించరు. అలాంటిది ఏంటి మాటలు, ఎందుకీ కూతలు? ఇదే జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇంకేమంటాడు? ఎమ్మెల్యే పదవికి ఇంకో 3 ఏళ్లు టైం ఉండగా ఇప్పుడే ఎన్నిక రావటం అంతా దైవమాయ అంటూ వేదాంతం మాట్లాడుతున్నాడు. నవీన్ ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ ఇలాగే చనిపోలేదా? రాజీవ్ గాంధీ మరణించలేదా? ఇలా మాట్లాడి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు? అసలు ఇలా మాట్లాడటం సంస్కారమేనా? ఎలక్షన్స్ అనేది 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, కానీ ఇది 2 సంవత్సరాలకు వచ్చిందంటే ఇది దైవ నిర్ణయం. మన గతంలో అభివృద్ధి జరిగిందా, అన్యాయం జరిగిందా అనేది మీ అందరికి తెలుసు. ఇక మరోవైపు జూబ్లీహిల్స్ సిట్టింగ్ సీటును ఎలాగైనా నిలుపుకోవాలన్న పట్టుదలతో కారు పార్టీ టాప్ గేర్లో దూసుకెళ్తుంది. ఉప ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలకు పదును పెడుతూ ముందుకు సాగుతోంది. నోటిఫికేషన్ కంటే ముందే అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్ ఇప్పుడు మరింత దూకుడు పెంచింది. ప్రచారాన్ని కూడా పరుగులు పెట్టించేందుకు కార్యాచరణ రూపొందిస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గ్రేటర్ హైదరాబాద్లోని పార్టీ కార్పొరేటర్లతో వేర్వేరుగా సమావేశమవుతున్నారు. ఎన్నికల ప్రచారం, రోడ్ షోలు, ర్యాలీలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. బస్తీ గుండెల్లో మాగంటిని ఆదరిస్తున్న జూబ్లీహిల్స్, సునీత గోపీనాథ్ ను ఆదరిస్తున్న జూబ్లీహిల్స్ ఓటర్లు, మొదటి నుంచి బస్తీ వాసులకు అండగా నిలబడిన గోపీనాథ్, ఎమ్మెల్యేగా గోపీనాథ్ సేవలను గుర్తు చేసుకుంటున్న జనం. జూబ్లీహిల్స్ ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతుంటే అధికార పార్టీ మాత్రం ఆపసోపాలు పడుతోంది. బూత్ల వారీగా సమావేశాలు, స్థానికులతో విస్తృత చర్చలతో గులాబీ పార్టీ వ్యూహాలకు పదును పెడుతుంటే ప్రకటించిన అభ్యర్థి నడవడిక సరైనదేనని చెప్పుకోలేక కాంగ్రెస్ పార్టీకి చచ్చే చావు వచ్చి పడుతోంది. 12 ఏళ్లుగా తన భర్త చేసిన సేవలు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను గుర్తు చేస్తూ మాగంటి సునీత ఓట్లు అడుగుతుంటే గ్రూప్ విభేదాలతో గుంపు మేస్త్రికి చెమటలు పడుతున్నాయి. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తీరును జూబ్లీహిల్సే కాదు, యావత్ తెలంగాణ ఎండగడుతుంటే అధికార పార్టీ నేతలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. దీనికి తోడు తనకు కాకుండా కోన్కిస్తా వ్యక్తికి టికెట్ ఏంటంటూ కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ అంతెత్తున లేస్తుండటం 100కి 100 పాళ్లు మైనస్ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఇవన్నీ పట్టించుకోకుండా కాంగ్రెస్ కు ఓటు వేస్తే హైడ్రా కూల్చివేతలకు అనుమతులు ఇచ్చినట్టేనని జనం దాదాపుగా ఓ అంచనాకు వచ్చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే హైదరాబాద్ లో పేదల నివాసాలు ఉండవని నిశ్చిత అభిప్రాయానికి వచ్చారు. దానికి తోడు కాంగ్రెస్ సర్వేలోనూ బీఆర్ఎస్ దే గెలుపన్న నిజం గుంపు మేస్త్రి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయని ప్రజలు స్పష్టంగా చెబుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ 5% ఆధిక్యంలో దూసుకుపోతోందని, కారు పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని చెబుతున్నారు. బస్తీలలో, అర్బన్ ప్రజల్లో బీఆర్ఎస్ పై ఇంకా ఆదరణ తగ్గలేదని, క్లియర్ ఎడ్జ్ బీఆర్ఎస్ కే ఉందని కుండబద్దలు కొడుతున్నారు. ఆదివారాల్లో, వీకెండుల్లో హైడ్రా బుల్డోజర్లు పేదల ఇళ్లను కూల్చడం వల్లే కాంగ్రెస్ పార్టీకి ఆదరణ తగ్గిపోయిందని బస్తీవాసులు భగ్గుమంటున్నారు. 22 నెలల కాంగ్రెస్ పాలనను ఇంకెంతో కాలం భరించలేమని తెగేసి చెప్పేస్తున్నారు. కేసీఆర్ పాలనలో సెలవు రోజులు వస్తే పండగలాంటి వాతావరణం ఉండేదని, ఇప్పుడు ఆదివారం వస్తుందంటే వణికిపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ సంపన్న ప్రాంతమన్న పేరున్నా ఆ నియోజకవర్గం మొత్తం ఓటర్లలో 100కి 95% బస్తీవాసులే. యూసఫ్ కూడా వెంగళరావు నగర్, షేక్పేట, ఎర్రగడ్డ, రహమత్ నగర్, బోరబండ డివిజన్లతో పాటు సోమాజిగూడలోని కొంత భాగం ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇక్కడి గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక్కటి కూడా కాంగ్రెస్ గెలవలేదు. ఇప్పుడు కొంతమంది కార్పొరేటర్లు పార్టీ మారినా గులాబీ క్యాడర్ చెక్కు చెదరలేదు. ఇదే బీఆర్ఎస్ ప్రధాన బలం. ఇక నియోజకవర్గంలోని 3,99,000 మంది ఓటర్లలో ఎక్కువ భాగం అంటే 1,33,000కు పైగా ముస్లిం ఓటర్లున్నారు. ఆ తర్వాత మెజార్టీ బీసీలది.
ఈ రెండు వర్గాలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. మరో అంశం ఏంటంటే ప్రతిపక్షాల అభ్యర్థులు మాగంటి సునీతకు దరిదాపుల్లో ఎవరూ లేరు. కాంగ్రెస్ బీజేపీ పట్ల నియోజకవర్గంలో కనీస అభిప్రాయం లేదని స్పష్టంగా అర్థమవుతోంది. అందుకే తమకు పేటెంట్ అయిన ఓటుకు నోటునే అధికార పార్టీ నమ్ముకుంది. ప్రజలు సైతం ఎంత పంచగలరో చూస్తాం, ఓటు మాత్రం గులాబీ పార్టీకే వేస్తామని తెగేసి చెప్తున్నారు. మరో పార్టీ చేసే మత రాజకీయాలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంత మాత్రం పనిచేయవు. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు బలుపు కాదు వాపు అని తేలటంతో ఈ ఉప ఎన్నికలో కేవలం డిపాజిట్ నిలుపుకుంటే చాలు అన్నట్టుగా బీజేపీ అగ్రనాయకత్వం ఆలోచిస్తోంది. నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 2% ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవలేదు. ఎందుకంటే ఆ పార్టీ ప్రకటించిన బోగస్ హామీలను నమ్మకపోవటమే ప్రధాన కారణం. ఇప్పుడు వాటి అమల్లో విఫలమై ఇబ్బందుల్లో ఉండటమే కాక బీఆర్ఎస్ వాటిని గుర్తు చేస్తూ ఇప్పటి వరకు జూబ్లీహిల్స్ ఓటర్కు కాంగ్రెస్ ఉన్న బాకీని గుర్తు చేస్తూ పంచుతున్న బాకీ కార్డును కాంగ్రెస్ నేతల ముఖం మీదే చూపిస్తూ ప్రశ్నిస్తున్నారు జూబ్లీహిల్స్ జనం. అటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేదికగా కాంగ్రెస్ కొత్త నేర రాజకీయాన్ని ఎంచుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓటర్ ఐడీలు పంచుతూ పట్టుబడడం ఇది సామాన్య నేరం కాదు, ప్రజాస్వామ్యంపై దాడి. అసలు ఓటర్ కార్డులు పంచే అధికారం కాంగ్రెస్కు ఎవరిచ్చారు? ఆ పార్టీకి తానే దిక్కు అన్నట్టుగా బిల్డప్పిస్తూ రాజ్యాంగం చేత పట్టుకొని దేశమంతా తిరుగుతున్న రాహుల్ గాంధీ దీనికి ఏమని బదులిస్తారు? కాంగ్రెస్ బీజేపీ బిలాఖత్ రాజకీయానికి ఇది నిదర్శనం కాదా? అదేదో సామెత చెప్పినట్టుగా రెండు జాతీయ పార్టీలు చెప్పేవన్నీ శ్రీరంగ నీతులేనా? జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ ఓటర్ కార్డుల పంపిణీ జాతీయ స్థాయి సంచలనంగా మారింది. ఓటర్ కార్డుల పంపిణీ సీరియస్ గా తీసుకున్న ఎన్నికల కమిషన్ మధురానగర్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో నవీన్ యాదవ్ చేతికి ఓటర్ ఐడి కార్డులు ఎలా వచ్చాయన్న దానిపై పోలీసులు విచారణ మొదలుపెట్టినా అసలు దొంగలు ఎవరో ఎప్పుడో ఓ అంచనాకు వచ్చారు. వాస్తవానికి అధికార యంత్రాంగం ద్వారా చేపట్టాల్సిన ఓటర్ ఐడి కార్డుల పంపిణీ ప్రక్రియ రాజకీయ నేత చేపట్టడం నిబంధనలకు విరుద్ధం. అయినా రోజులు గడిచినా అధికారులు ఎవరూ అధికార పార్టీ నేత తీరుపై దృష్టి సారించలేదు, కేవలం ప్రేక్షక పాత్ర వహించారు. అయితే నవీన్ యాదవ్ పై పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ చివరకు వ్యవహారం ఎటువైపు పోతుందనేది ఇప్పుడు కీలకంగా మారింది. నవీన్ యాదవ్ ఓటర్ కార్డుల పంపిణీ చేసినట్టు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయినా ఎన్నికల అధికారులు దీనిని ఎందుకు గుర్తించలేకపోయారు అన్నదే అసలు ప్రశ్న. ఒకవేళ గుర్తించినా అధికార పార్టీ నేత అయినందున మిండకుండిపోయారు అన్నది కూడా తేలాల్సి ఉంది. Voter list is the property of this country. The Election Commission refuses, absolutely refuses to give us the voter list. Doesn't give it to political parties, gives it in a form where it simply cannot be analyzed or it couldn't be analyzed. Election Commission BJP की मदद कर रहा है. Election Commission ही election को चोरी करवा रहा है. Details with regards to the preliminary investigation against this particular Congress leader who's been booked. So as per top sources, we are getting to know that how the Congress neta, like Shomit has been telling us, was collecting OTPs from locals. He obtained voter e-cards from the website MeSeva, and then he gave voter ID cards that he distributed to the same locals. And agencies are now suspecting, who are probing the case, that this was deliberate misuse of OTPs, in which the Congress leader now faces questions of manipulation and misuse. ఎన్నికల కమిషన్ చేయాల్సిన పనులను కాంగ్రెస్ పార్టీ నేతలు దర్జాగా చేస్తుంటే అధికారులు చోద్యం చూడటమే విడ్డూరం. అనుమతి లేకుండా ఓటర్ ఐడి కార్డులను ముద్రించి పంపిణీ చేస్తే తగిన చర్యలు ఉంటాయని ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పినా ఓటర్ ఐడి కార్డులను ఓపెన్ గానే ముద్రించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓ సమావేశం పెట్టి అధికార పార్టీ నాయకులు ఓటర్ కార్డులు పంపిణీ చేస్తున్నా ఎన్నికల అధికారులు పట్టించుకోవట్లేదని పార్టీల నేతలు మండిపడుతున్నారు. ఓటర్ కార్డు డిస్ట్రిబ్యూషన్ అంటూ నవీన్ యాదవ్ బ్యానర్లు కట్టి మరీ పంచుతుంటే అధికారులు ఇన్నాళ్లు ఏం చేసినట్టు? ఎన్నికల కమిషన్ చేతుల్లోకి రావాల్సిన ఓటర్ కార్డులు కాంగ్రెస్ నేతల చేతుల్లోకి ఎలా వచ్చాయి?
జీహెచ్ఎంసీ కమిషనర్లు, ఎన్నికల అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు అన్నదే అసలు ప్రశ్న. ఆ మాటకొస్తే కొత్త ఓటర్ కార్డులను పంచుతున్న నవీన్ యాదవ్ పోటీకి ఎలా అర్హుడవుతాడు? ఈ గొడవ ఇలా కొనసాగుతుండగానే అదే నవీన్ యాదవ్ నిబంధనలకు విరుద్ధంగా కుట్టు మిషన్లను పంపిణీ చేసి మరో వివాదంలో కూరుకుపోయాడు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నవీన్ కుట్టు మిషన్లు పంపిణీ చేశాడు. 3 రోజుల క్రితం ఓటర్ కార్డులు పంచి వివాదంలో చిక్కుకోగా ఇప్పుడు ఓటర్లను ప్రలోభ పెట్టేలా కుట్టు మిషన్లు పంచిన నవీన్ యాదవ్ పై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. కోడ్ అమలులో ఉండగా కుట్టు మిషన్లు ఎలా పంచుతారని ప్రత్యర్థ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నదే ఆసక్తిగా మారింది. చర్యలు తీసుకోకపోతే రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టే అంటూ విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంది. మాగంటిని తమ గుండెల్లో పెట్టుకున్న బస్తీ జనం బరాబర్ గులాబీ పార్టీని గెలిపించి తీరుతామని డంకా బజాయిస్తున్నారు. మానవత్వమే లేని పాలకుడు ఉంటే ఎంత ఊడితే ఎంత అంటూ శాపాలు పెడుతున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఓడినా పెద్దగా తేడా ఏమీ లేకున్నా రేవంత్ రెడ్డికి కనువిప్పు కలిగించే తీర్పు ఇస్తామంటూ జూబ్లీహిల్స్ తెగేసి చెప్తోంది. నుంచి కూడా హైడ్రా గట్టిగా నడిచింది ఇక్కడ బోరబండ ఏరియాలలో. దాని ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా ఈ ఎలక్షన్? మరి వీళ్ళేమో గట్టిగా ప్రచారాలు చేస్తున్నాం, మేము గెలుస్తుంది కాంగ్రెస్ అంటే. ఎన్ని ప్రచారాలు చేసినా హైడ్రా కూడా బాగా దెబ్బేసింది. పెద్దవాడినే కదా కొట్టింది, ఉన్నవనైతే కొట్టలేదు కదా. జూబ్లీస్ మాత్రం టీఆర్ఎస్ కంపల్సరీ వస్తుందన్న, అందులో పక్క ఏం డౌట్ లేదు. వీళ్ళ భ్రమ తప్ప. నేను చెప్తున్నా, నేను కూడా బలంగా చెప్తా టీఆర్ఎస్ వస్తాను, బీఆర్ఎస్ కంపల్సరీ వస్తుందని చెప్తున్నా. నేను బైబిల్ చెప్తున్నా, కంపల్సరీ బయట చెప్తున్నా, ఇంకా మనసులో మాట చెప్పేస్తున్నాం, బీఆర్ఎస్ వస్తుంది, అందులో వేరేదేం లేదు. ఎవరు మంచిగా చేసి 2 సంవత్సరాల నుంచి మంచిగా ఉందా, గతంలో మంచిగా ఉందా, ఇప్పుడు ఎవరు గెలిస్తే మీకు మంచిగా అవుతుంది? 10 years లోనే మంచిగా జరిగినాయి. రోడ్లు వేసారు, స్ట్రీట్ లైట్లు వేసారు, మనకి బతుకమ్మలు వస్తే వాళ్ళకి లేడీస్ కి గిఫ్ట్లు ఇచ్చారు. ఇంటింటికి నల్ల ఇచ్చింది కదా కేసీఆర్ గారు, ఫ్రీగా ఇచ్చింది ఇంటికి నల్ల. ఇప్పుడు అది తీసేసి మీరు డబ్బులు కట్టాలి కంపల్సరీగా అంటే అది అవసరం లేదు కదా. ఇప్పుడు మరి ఈ బై ఎలక్షన్ వచ్చింది, జూబ్లీహిల్స్ ఎలక్షన్లలో ఎవరు గెలిస్తే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఆ ఇంపాక్ట్, ఆ ప్రభావం ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ఎవరు గెలుస్తారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ గెలుస్తారు? అంటే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్ వస్తే ఈసారి మళ్ళీ ఓట్ అంటే ఏ పార్టీకి పడే అవకాశం ఉందంటారు? జూబ్లీహిల్స్ లో మళ్ళీ బై ఎలక్షన్ వస్తే ఈసారి ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటారు మీరు? బీఆర్ఎస్ వస్తుంది. మళ్ళీ ఏ పార్టీకి ఓటేసే ఆలోచనలో ఉన్నారు? మాది బీఆర్ఎస్ ఏనమ్మా, బీఆర్ఎస్. ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్. ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు ఈ ఎలక్షన్స్? మేమైతే టీఆర్ఎస్ అండి, పక్క టీఆర్ఎస్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే టీఆర్ఎస్ కి కాంగ్రెస్ ప్రభుత్వం రావద్దు, మేము అదే కోరుకుంటున్నాము. టీఆర్ఎస్ కే వేస్తాము, ఎందుకంటే మా వాళ్ళందరితోటి కూడా నేను వేయిస్తా కూడా, ఎందుకంటే అంత ధైర్యంగా నేను చెప్పగలుగుతాను, వేయిస్తాను కూడా. జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈ నేపథ్యంలో ఏ పార్టీకి ఓటేస్తే మళ్ళీ మీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం సరిగ్గా అవుతుంది అనుకుంటున్నారు? అంటే ప్రస్తుతం ఏ పార్టీ హయాంలో ఉన్నా కూడా బీఆర్ఎస్ మాత్రం పక్కా. ఇక జూబ్లీహిల్స్ ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ నాయకులు ప్రజలతో ఖతర్నాక్ గా కనెక్ట్ అవుతున్నారు. అందరితో మమేకమవుతున్నారు, జనంలో ఇట్టే కలిసిపోతున్నారు, ప్రచారంలో పదింసలు చూపిస్తున్నారు. ఆ వివరాలేంటో ఓసారి చూద్దాం.
ఎన్నికలంటేనే ప్రచారం. ఆ ప్రచారంలో తీరొక్క వ్యవహారం గమ్మత్తుగా ఉంటుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో గులాబీ పార్టీ నాయకులు భలే సరదాగా ప్రజలతో కలుస్తున్నారు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాస్ గా క్లాస్ గా దూసుకుపోతున్నారు. పిల్లోడిని భుజానికెత్తుకోవటం, చాయ్ కలిపి అరే తీసుకోరా భయ్ అంటూ సరదాగా నవ్వించడం దగ్గర నుంచి బార్బర్ షాప్ లో కటింగ్ చేయటం వరకు అన్నీ ఫన్నీయే. అంతకుముందు మాధవరం కృష్ణారావు, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజలను కలిసి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. రేవంత్ సర్కార్ 2 ఏళ్ల పాలనా అనుభవాలను ప్రజలతో పంచుకున్నారు. ఇక మొత్తానికి పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారుతుంది. 22 నెలల కాంగ్రెస్ పాలనకు రెఫరెండంగా భావిస్తున్న బైపోల్లో 4వసారి జెండా ఎగరేసేందుకు గులాబీ పార్టీ పకడ్బందీగా ప్రణాళికతో ముందుకు సాగుతుంది. ప్రత్యర్థి పార్టీలను మట్టి కరిపించే వ్యూహాలకు పదును పెడుతోంది. మాగంటి ఆశయ సాధనే లక్ష్యమంటూ జూబ్లీహిల్స్ ఏక ఖండంతో నినదిస్తుంది. నియోజకవర్గంలోని గల్లీ గల్లీన గులాబీ పూలు గుబాలించడం ఖాయమంటూ డోలు కట్టి మరీ చెప్తోంది. ఇది వాటి స్పెషల్ ఫోకస్. నమస్తే.